ఈ బొమ్మల కొలువు మాకు ఆనవాయితీగా వస్తూ ఉంది. మా పాపకు 19 సంవత్సరాలు. మా పాప పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది 20 సంవత్సరం. మా ఇంట్లో ఉన్న ఆచారం ప్రకారం ఆడపిల్ల పుడితే సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల ముగ్గులు, బొమ్మల కొలువులు, కోడి పందాలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ భోగి పండ్లతోని భోగి భాగ్యాలు ఉండాలని చెప్పేసి అదొక తంతు జరుగుతుంది. మకర సంక్రాంతి, సంక్రాంతి రోజు సంక్రాంతి పండుగ గొబ్బెమ్మలతోని రకరకాల రంగవల్లు వేసుకొని కూడా ప్రతి ఆడపడుచులు, తెలుగింటి ఆడపడుచులు కూడా తన సంబరంగా అంటే పల్లెల నుంచి పట్టణాల నుంచి పల్లెలలో కూడా ఈ సంక్రాంతి పండుగ రోజు తమ ఇండ్లకి వచ్చి పుట్టింటికి వచ్చి పండుగ చేసుకోవాలని చెప్పేసి ఆనవాయితీగా వస్తుంది. 3 రోజుల పండుగ కూడా గొప్ప సంబరంగా అంబరాలు లాంటి విధంగా పనిచేస్తుంది. దీంట్లో ముఖ్యంగా మన సంక్రాంతి రోజున కూడా బొమ్మల కొలువు అనేది కూడా వస్తుంది. ఎందుకంటే ఈ బొమ్మల కొలువు అనేది కూడా భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలకి సంబంధించిన భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో కూడా ఈ బొమ్మల కొలువును నిర్వహిస్తుంటారు. ప్రస్తుతానికి మనం ఇంట్లో సంబంధించినటువంటి బొమ్మల కొలువు చూస్తాము. వీళ్ళు కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఆ తీర్థయాత్రకి వెళ్ళినా కూడా అక్కడ ఉండేటువంటి ఒక ప్రత్యేకత సంతరించుకునే నేపథ్యంలో ఆ బొమ్మలు తీసుకొచ్చి కూడా బొమ్మల కొలువు నిర్వహించడం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆనవాయితీగా వస్తుంది. ఈ బొమ్మల కొలువు ఏంటి, దీని విశిష్టత ఏంటిది అనేది ఒకసారి వాళ్ళ మాటల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ముఖ్యంగా ఈ బొమ్మల కొలువు అనేది ఎందుకు ఏర్పడేస్తారు? నమస్తే అండి. ఈ బొమ్మల కొలువు మన సంస్కృతి సంప్రదాయాలని కొనసాగించడానికి మేము ఏర్పాటు చేస్తున్నామండి. మా ఇంట్లో ఆడపిల్ల పుడితే కొనసాగించాలని చెప్పారు. స్టార్ట్ చేశాము. 19 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం. 19 ఇయర్స్ అవుతుంది. గత 19 సంవత్సరాలుగా మేము బొమ్మల కొలువు. అంటే ఆడపిల్ల పుడితే బొమ్మల కొలువు స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకు పురాతన మీకు ఎవరు చెప్పారు మేడం? మా అత్తగారు చెప్పారు మాకు. అంటే మా ఇంట్లో ఉంది అలా. అత్తగారు ముందు నుంచి కూడా వాళ్ళకి లేరు, ఆడపిల్లలు లేరు. వాళ్ళకి 3 మగ పిల్లలే కాబట్టి వాళ్ళు చేయలేదు. తర్వాత ఆడపిల్ల పుట్టిన తర్వాత స్టార్ట్ చేయమన్నారు. స్టార్ట్ చేశాం. ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి కదండి, అందుకోసం సంక్రాంతి అనే సంక్రాంతి లక్ష్మి స్టార్ట్ చేసాం మేము. మాకు సంతోషంగానే ఉందండి. బొమ్మల కొలువు ఎంత పెరుగుతా ఉందో దినదిన ప్రవర్ధమానంగా మేము కూడా అలాగే డెవలప్ అవుతాం. ఈ బొమ్మల కొలువు అనేది కూడా అంటే సాంస్కృతిక సాంప్రదాయంతో విభిన్నంగా ఉంటుంది. దీన్ని రకరకాల స్టెప్స్ గా విభిన్నం చేస్తారు. 2 స్టెప్స్, 5 స్టెప్స్, 9 స్టెప్లు అంటే ఒక్కొక్క స్టెప్ కూడా ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఏంటి ప్రాముఖ్యత? మొదటి స్టెప్ లో దేవుళ్ళని పెడతారండి. మొదటి స్టెప్ దేవుళ్ళు అంటే ప్రాధాన్యం, ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆల్ ద అబౌవ్ గాడ్స్. అందుకోసం మొత్తం మొదటి స్టెప్ లో అన్ని దైవ విగ్రహాలనే పెట్టాం. తర్వాత స్టెప్ మొత్తం కొండపల్లి బొమ్మలు అవి ఏర్పాటు చేసాం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బొమ్మని పెంచుకుంటూ, ఒక్కొక్క ప్రతిమని పెంచుకుంటూ పోవాలి. అలా పెంచుకుంటూ పోతే అభివృద్ధి చెందుతామని చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం ఒకటి కొత్తది. ఈ ఇయర్ 7 ఐడల్స్ ఎక్కువ తీసుకొచ్చామండి. అంటే తీసుకొచ్చి అయోధ్య నుంచి ఒకటి వచ్చింది, భద్రాచలం, తిరుపతి, యాదగిరిగుట్ట ఇలా వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చి దాచిపెడతాం. ఈ రోజు పూజ చేస్తాం. బొమ్మల కొలువు మీరు చూస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల స్థానికులు కూడా వచ్చి చూసి వెళ్తారండి. వచ్చి చూసి వెళ్తుంటారు. నిన్న భోగిపళ్ళ పేరంటం చేసాం. ఇవాళ సంక్రాంతి నోము ఉంటుంది. 13 ముత్తైదులకు అని చెప్పి నోచుకుంటాం అనమాట. ముత్తైదులకు వాయనాలు ఇస్తాం. ఇవాళ గురువారం వాయనం, పుచ్చుకుంటే వాయనం. భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు, బదిరీ ఫలం అంటారు వాటిని, పాలకాయలు, తర్వాత రేగిపళ్ళు, దోసకాయలు, కొత్త బియ్యము, పెసరపప్పు ఇవన్నీ కలిపి వాయనంగా ఇస్తామండి. రోజు సాయంత్రం ఈ 3 రోజులు కూడా పిల్లలు వస్తూ ఉంటారు. పిల్లలకి వాయనాలు ఇస్తూనే ఉంటాం. ఉదయం సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. 2 పూటలు చేస్తామండి. 2 పూటలు దీపారాధన ఉంటుంది, 2 పూటలు నైవేద్యాలు పెడతామండి. మీ తల్లిదండ్రులు చెప్తున్నారు మాకు అంటే పాప పుట్టినప్పటి నుంచి 19 ఇయర్స్ నుంచి మేము సంబంధించినటువంటి బొమ్మల కొలువు పెట్టుకుందని మీ తల్లిదండ్రులు చెప్తున్నారు. నీకు ఏ విధంగా అనిపిస్తుంది తల్లి? హౌ టు ఫీలింగ్? అంటే నేను పుట్టినప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి, ప్రత్యేకంగా నా కోసం ఇలా నేను బాగుండాలని చేస్తున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంకా కంటిన్యూ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు మీ బొమ్మల కొలువులు ఇవన్నీ ఎప్పుడన్నా అనుకున్నారు, చూసారు ఎక్కడన్నా? అంటే మొత్తం యువత కూడా వేరే మొబైల్స్ కి వాటికి అట్రాక్ట్ అవుతున్న నేపథ్యంలో పురాతన సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే ఇది సాంప్రదాయంగా ఇలా వస్తున్న పద్ధతి కాబట్టి ఈ జనరేషన్ కి కూడా అందివ్వాలని చెప్పి, ఇది ఇంకా క్యారీ ఫార్వర్డ్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారండి బొమ్మల కొలువుని? ఈ బొమ్మల కొలువు అనేది నిజంగా ఈ రోజుల్లో ఏంటంటే మనము ఈ టెక్నాలజీ అని లేదా చదువులని లేదా ఎక్కడెక్కడో బయట ఉంటూ కంప్యూటరు లేదా మొబైల్స్ కి అలవాటు పడినటువంటి అంటే ఇట్లాంటి తరుణంలో ఈ బొమ్మల సంస్కృతి అనేది మన దగ్గర పురాతన కాలంలో ఉండేది. మన ముందు అంటే మా తరంలో కూడా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చే తరంలో మాత్రం ఇది పూర్తిగా నశించిపోతుంది.
దీని ద్వారా ఏంటంటే దీని మీద ఉన్నటువంటి వారు కూడా జీవనాధారం కోల్పోతున్నారు. సో ఇవి ఏంటంటే ఇక్కడ రెండు విధాలుగా కూడా అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం సంస్కృతి సంప్రదాయాలకు ఒకటి మనం చేయూతనిచ్చినట్టుగా, అలాగే ఈ యొక్క బొమ్మలు చేసేటువంటి కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనం చేయూత ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇట్లాంటి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరికతోనే అంటే యువతనందరినీ అంటే ఇట్లాంటి అమ్మాయిలు మా పాప ఏజ్ గ్రూప్ లేదా చిన్న అమ్మాయిలు లేదా వీళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి దీన్ని మనందరూ తెలియజేసే విధంగా ప్రదర్శిస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తే ఈ ఒక 3 రోజులు అయినా వాళ్ళు మన సంప్రదాయాన్ని ఏదంటి పెట్టుకొని ఈ ఫోన్లకు టీవీలకు దూరంగా వండుకుంటూ ఇట్లాంటి మన ఆటల పాటలతోని అలాగే పూజా కార్యక్రమాలతో ఉంటారని, తద్వారా ఏంటంటే మన తెలుగు సంప్రదాయం కాపాడబడుతుందని చెప్పి అనుకుంటున్నాను. 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి పండుగ కూడా 3 రూపాల్లో కూడా వీటికి ప్రత్యేక పూజలు చేస్తుందని చెప్తారు. మన వీడియోస్ చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అంటే అయోధ్యకు వెళ్ళినప్పుడు కూడా శ్రీరాముని సంబంధించినటువంటి రామాయణానికి సంబంధించినటువంటి బొమ్మలు తీసుకొచ్చారు. ఇక్కడ మహాభారతం సంబంధించిన శ్రీకృష్ణుడు, భాగవతం అంటే ఇతిహాసాలకి అద్దం పట్టలే విధంగా ఒక్కొక్క సాంస్కృతిక సాంప్రదాయాలను కూడా మనకి కంటి ముందు చూపించే విధంగా కూడా చూపించారు. మొత్తానికి అంటే బొమ్మ కొలువు అనేది కూడా 5 వరుసల్లో ఉంటుందని చెప్తున్నారు. ఒక్కొక్క వరుస కూడా ఒక్కొక్క ప్రాముఖ్యత సంతరించుకుంది. మనకి కింద వీసాలు చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా కొయ్య బొమ్మలు ఉన్నవి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అని చెప్పేసి కూడా పురాణం చెప్తుంది. ఆ పురాణాల ప్రకారమే మేము ఇక్కడ బొమ్మల కొలువు చేస్తున్నాము. మేము సుమారుగా 20 సంవత్సరాలుగా కూడా మీ బొమ్మల కొలువును తీసుకుంటున్నాం. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకరించిపోతున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే సాంస్కృతిక సాంప్రదాయాలు కనుమరుగవుతున్న రోజుల్లో కూడా మేము వచ్చిన ప్రయత్నం చేస్తుంది కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా సంబంధించినటువంటి ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసుకొని తమ పూర్వ ఉన్నటువంటి వాళ్ళు కాపాడుకోవాలి, భావితరాలకి చూపించాలన్న విధంగా కూడా అద్దం పట్టే విధంగా కూడా ఈ బొమ్మలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.